సో హాయ్ ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోలో నేను మీకు ప్రూనింగ్ అంటే ఏంటి అండ్ ప్రూనింగ్ ఎప్పుడు చేస్తారని క్లారిటీగా చెప్పిన. ఈ పార్ట్ 2 వీడియోలో నేను ప్రూనింగ్ ఎలా చేస్తారో కంప్లీట్గా ప్రాక్టికల్గా చూపిస్తారండి. ఒకసారి దీన్ని అయితే మనం సికెటర్ అంటాము. ఇంకా అలాగే చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్రస్తుతానికి ఇది ఒకటే చాలు. సరే చూపిస్తారండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ బ్రాంచెస్ ఉంది. ఈ బ్రాంచ్ చూడండి, మొత్తం డ్రైగా ఉంది. ఇలాంటి బ్రాంచెస్ కానీ లేదా ఇక్కడ చూడండి, ఒకసారి మీరు క్రాస్ ఉంది బ్రాంచ్, ఇది ఈ సైడ్ వెళ్ళిపోతుంది ఈ బ్రాంచ్. దీన్ని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డ్రై బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని అయితే మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఇక్కడ ఇట్లా క్రిస్ క్రాస్ ఉన్న బ్రాంచెస్ కానీ లేకుంటే డ్రై ఉన్న బ్రాంచెస్ కానీ ఇట్లా ఇరుగా కొట్టవచ్చు. ఒకవేళ చేతితో వస్తే ఇది కూడా ఉంది. ఇది లోపలికి వచ్చేసింది ఆల్మోస్ట్. ఇది చూడండి, ఈ బ్రాంచ్ని ఇట్లా లోపలికి రాకూడదు అనమాట. బ్రాంచ్ అనేది ఎప్పుడైనా అవుట్ సైడ్ ఉండాలి, ఓకేనా? అలాంటి బ్రాంచెస్ని అయితే మనం ఇట్లా క్రాస్లో కట్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే ఇది చూడండి, మీకు చూపిస్తా. ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా వర్షం పడ్డా కూడా మనకు ఇట్లా స్లాన్గా వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల మనకు ఫంగల్ అటాక్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించవచ్చు. అందుకే మనం క్రాస్లో కట్ చేయాలి ఎప్పుడన్నా కానీ. ఇక్కడ చూడండి, ఇలాంటి డ్రై బ్రాంచెస్ని కానీ చూడండి. ఇలా చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తప్పదు, ఇంకా చేసుకోవాలి. జాగ్రత్త చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే కొన్ని ఏదైతే బ్రాంచెస్ వీక్ ఉంటుంది అన్నమాట, పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ డ్రై బ్రాంచ్ని ఇట్లా మనం కట్ చేసుకోవాలి. ఈ బ్రాంచ్ ఓకే ఇట్లా పోయింది కాబట్టి మనం దాన్ని కట్ చేసుకోకూడదు. మీకు అబ్జర్వ్ చేయండి, ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇట్లా క్రాస్గా రాకూడదు ఎప్పుడైనా కానీ. ఈ ఏదైనా బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచెస్, సెకండరీ బ్రాంచెస్ వచ్చింది అనుకోండి, ఇట్లా స్ట్రేట్ పైకి వెళ్ళిపోవాలన్నమాట. మీరు మ్యాక్సిమం బ్రాంచ్ ఏదైతే ఉందో దానికి ఒక్కటనా రెండనా పెట్టండి సెకండరీ. లేకుంటే ఏదైనా ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఒక బ్రాంచ్కి ఒకవేళ 2-3 వచ్చిన 4 అట్లా వస్తే ఒక 2 తీసేయండి, ఒక 2 పెట్టండి ఆల్మోస్ట్. అండ్ నిన్న కూడా మీకు మంచిగా చెప్పిన ఏంటంటే డ్రై బ్రాంచెస్ కానీ లేకుంటే ఈ సీజన్ వచ్చిన ఫ్రూట్ బ్రాంచ్ని ఎందుకు రిమూవ్ చేస్తామంటే మీకు ప్రాక్టికల్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ బ్రాంచ్కి ఈ సీజన్ ఫ్రూట్ వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ప్లాంట్ నుంచి న్యూట్రియన్స్ వస్తాయో సాయిల్ నుంచి, ఇప్పుడు ఈ కొత్త బ్రాంచ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి న్యూట్రియన్స్ మంచిగా వెళ్ళాలంటే ఈ బ్రాంచ్ని మనం తీసేయాలి. ఎందుకంటే ఈ సీజన్ ఎట్లయినా మనకు రాదు, నెక్స్ట్ వచ్చే సీజన్లో దీనికి ఫ్రూట్ రాదు కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ మనం తీసేయాలి. అందుకే మనం ఎప్పుడైనా అదే అంటాం, ఎప్పుడో ఈ ప్రూనింగ్లో మ్యాక్సిమం ప్రైమరీగా చేసేది మనం అదే కాన్సెప్ట్తో. సరే, ఇది చూడండి, మీరు ఇక్కడ చూడండి ఎంత స్లాన్గా కట్ చేసిన నేను. దీన్ని పర్పస్ అదే, ఒకవేళ వర్షం పడ్డా కూడా ఇట్లా స్లాన్గా వెళ్ళిపోవాలన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు బై మిస్టేక్ ఇట్లా కట్ చేసిరనుకో ఏమవుతుందంటే ఎప్పుడైనా వర్షం పడ్డాదనుకో దానిపైన డ్రాప్ అనేది ఉండిపోతుంది. దానివల్ల ఏంది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అందుకే మనం స్లాన్లో కట్ చేసుకోవాలి ఎప్పుడన్నా కానీ, అది గుర్తుపెట్టుకోండి. చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఏ బ్రాంచ్ ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు. కొంచెం చూసుకొని కట్ చేసుకోండి. ఏంటంటే చాలామంది వేరే స్ట్రీమ్స్ వాళ్ళు కూడా అగ్రికల్చర్ గురించి తెలుసుకోవాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు కానీ లేకుంటే స్టూడెంట్స్ కానీ ఫార్మర్స్ కానీ ఎవరైనా మన వీడియోస్ని అయితే చూడొచ్చు. ఎందుకంటే నేనైతే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ప్రతిదీ. సో మీకు ఏమైనా ఒకవేళ లేదు భయ్యా మాకు దీని గురించి తెలుసుకోవాలి అని ఉంది ఏమన్నా అనుకుంటే మీరు జస్ట్ కామెంట్ చేయండి. నేను దానిలో అయితే కామెంట్ చూసి నేను వీడియో అయితే చేస్తాను దానిపైన. నేనైతే మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను స్వయంగా రిప్లై చేయడానికి. సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో మేము హెవీ ప్రూనింగ్ అయితే ఆల్మోస్ట్ చేసేసినాం. మీకు ఇక్కడ రండి మేము చూపిస్తా. ఇప్పుడైతే మేము లైట్ థిన్నింగ్ చేసుకుంటున్నాం. ఇంకొకటి చూడండి, ఏదైనా బ్రాంచెస్ కానీ ఇట్లా లోవర్ సైడ్లో ఒకవేళ పడి ఉంటే దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇది మ్యాక్సిమం ఇట్లా పైకే ఉంది. కొన్ని బ్రాంచెస్ ఏంటంటే ఇట్లా కిందికి వస్తాయి అన్నమాట.
ఇట్లా కిందికి వచ్చినవి మనం అయితే దాన్ని కట్ చేసుకోవాలి. ఏదైతే పై భాగంలో వెళ్తుందో బ్రాంచ్ దాన్ని అయితే మనం వదిలేయాలి. ఇంకొకటి నేను మీకు చెప్పడం మర్చిపోయినా, మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఏదైతే సెంట్రల్ యాక్సిస్ ఉందో సెంట్రల్ యాక్సిస్ పైన మనకు ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. దాన్ని తెలుగులో సంథింగ్ అంటారు, నాకు గుర్తు రావట్లేదు. ఒకవేళ మీకు గుర్తు వస్తే మీకు కామెంట్ చేయండి. ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ ఈ సన్ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్ నుంచి ఆ డైరెక్షన్ వెళ్తుంటే ఆ డైరెక్షన్లో మనకు ఒక సెంట్రల్ యాక్సిస్ పైన ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే సన్ పడుతుందో ఆ సన్ ప్రతి బ్రాంచ్కి అయితే ఎండ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. అందుకని ఇట్లా హెవీ బ్రాంచెస్ ఉన్నా కానీ డ్రై బ్రాంచెస్ ఉన్నా కానీ ఇలాంటి బ్రాంచెస్ మనకు అవసరం లేదనమాట. కొంచెం ఫ్రూట్ మనకు తగ్గిన పర్లేదు, కానీ ఫ్రూట్ ఏదైతే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా అది క్వాలిటీ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంచి సైజులో ఉంటుంది, క్వాలిటీతో వస్తుంది. పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ కూడా దీనివల్ల తగ్గుతుంది. ప్రూనింగ్ ఎందుకు చేస్తారో కూడా నేను మీకు చెప్తా చూడండి. ప్రూనింగ్ చేసే మెయిన్ పర్పస్ ఏంటంటే పెస్ట్ అండ్ డిసీజ్ ఏదైతే వస్తుందో మ్యాంగోలో దాదాపుగా మనం తగ్గించవచ్చు అనమాట. అర్థమైందా మీకు? ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే సన్ బడిన ఉంటుందో అప్పుడు ఫోటోసింథసిస్ బాగా జరుగుతాయి. దానివల్ల ఏంది, దీనిలో గ్రోత్ ఏదైతే ఉంటుందో మంచిగా జరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది బ్లూమింగ్ మంచిగా అవుతుంది, ఫ్రూట్ క్వాలిటీ వస్తుంది, సైజ్ ఆఫ్ ఫ్రూట్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ కానీ స్ప్రేయింగ్ కానీ వీడింగ్ ఇవన్నీ మనం అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మనం ఏదైతే మైనర్ లీఫ్ వెజిటేబుల్స్ క్రాప్స్ ఉంటాయో దాన్ని అయితే మనం వేసుకోవచ్చు అనమాట కింద కూడా. ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే, ఒకవేళ ఫార్మర్స్ ఎవరైతే లేదు నేను ఎప్పుడు నా ఫీల్డ్లో చేయలేదు, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు మనుషులు దొరకట్లేదు అన్న కూడా నేను మీకోసం హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నా. మీరు జస్ట్ కామెంట్ నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, లేదా కామెంట్స్లో మీ నెంబర్ పెట్టండి. నేను స్వయంగా మీకు కాంటాక్ట్ అవుతా, వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ మాట్లాడుకొని అయితే మీరు ప్రైస్ మాట్లాడుకొని మీరైతే చేసుకోండి. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి సెంట్రల్ యాక్సిస్ అనమాట, సెంట్రల్ పాయింట్. దీనిపైన మనకు ఎండ డైరెక్షన్ చూసుకొని దాన్ని బట్టి అయితే మనం బ్రాంచ్ని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా. దీనివల్ల ఏమవుతుందంటే సన్ కనబడుతున్న పైన నుంచి ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రతి చెట్టు ఇట్లా పడిపోతుంది. దీనివల్ల ఏంది, సన్ ఎప్పుడైతే పడుతుందో సన్ రైస్ అనేది ప్రతి బ్రాంచ్ మీద ఈడ వరకు పడుతుంది అనమాట. ఈడ వరకు పడే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల మంచి ఫోటోసింథసిస్ జరుగుతుంది, గ్రోత్ కూడా బాగుంటుంది. ఎండ మనిషికి ఒకటే కాదు, ప్లాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు జస్ట్ ఈ టీషర్ట్ని చూడకండి, ఈ లోగో నేను భయ్యా మీరు ఈ టీషర్ట్ని వేసుకొని చేస్తున్నారు అనుకోకండి. మీకు చూపించడానికి అయితే టీషర్ట్ చేంజ్ చేసుకున్నాను నేను.